Praise the Lord, my dear brothers and sisters. I welcome all of you to Jesus Grace Fire Ministries. ఇటు శ్రేష్టమైన సమయంలో దేవుడిచ్చిన గొప్ప కృపని బట్టి కొద్ది నిమిషంలో వాక్యంను ధ్యానిస్తాము. ఆయన ఇచ్చిన ప్రేరేపణను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడబోచుండగా మనము ఈ వాక్యంను ధ్యానిస్తాము. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము మనము ధ్యానిస్తాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మరి ఒకసారి మనం చదువుకుందాము. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో బలంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఈ వాక్కుని ఇస్తున్నాడు. యేసయ్య ఈ లోకంలో ఆయన మనుష్య కుమారునిగా వచ్చినప్పుడు అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యములు చేస్తూ అనేకమైనటువంటి ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో ఆయన ఇస్తున్నటువంటి గొప్పనైన వాక్కు ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మనం చూసినట్లయితే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన డే టు డే లైఫ్లో మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మొదలుకుంటే నైట్ పడుకునే వరకు మనకి ఎన్నో భారములు ఉంటాయి. కుటుంబ భారము, ఆర్థిక భారము, తర్వాత రోగ భారాలు, అనేక భయాలు, అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మనిషి వెళ్తుండగా ఆ భారాలు తీసివేయడానికి మనం మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాము, మనుషుల సహాయం కోరుతూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకు సహాయము దొరుకుతుంది, ఒక్కొక్కసారి మనకు సహాయము దొరకకపోవచ్చు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మనము భారము మోసుకొంచున్న సమస్త జనులారా, అంటే ఆయన ఒక ప్రాంతం నుండి, ఒక దేశం నుండి కాదు, కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుషునికి ఈ యొక్క వాక్కు ఇస్తున్నాడు. ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన యొద్దకు వెళ్తామో మనకు ఆయన విశ్రాంతిని కలుగజేస్తాననేటువంటి మాటను మనకు రూఢిగా ఆయన తెలియపరచడం మనం చూస్తున్నాం. మనము ఆయన సన్నిధికి వెళ్ళి మన భారాలని ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థన ద్వారా, విజ్ఞాపనల ద్వారా ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో మన యొక్క మనవులను ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే వేడుకుంటామో ఆయన మనకు విశ్రాంతిని కలుగజేస్తాననేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మనం తప్పకుండా మన జీవితంలో విశ్రాంతిని పొందుకుంటామనేటువంటి విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పరిస్థితి ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా, ఎంత ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, రోగ భారము కానీ, కుటుంబ భారాలు కానీ, భయాలు కానీ, ఫ్యూచర్ గురించిన భయము కానీ, ఎటువంటి భయమైన పరిస్థితుల్లో, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ మనకు గొప్పనైనటువంటి ఆదరణ ఇస్తున్నాడు దేవుడు. యేసయ్య మనకు గొప్పనైనటువంటి ఆదరణ ఇస్తున్నాడు. ఏంటంటే, మనము ఆయన వద్దకు వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మనకి విశ్రాంతిని కలుగజేస్తాననేటువంటి విషయాన్ని ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పటి వరకు నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉంటున్నావా? ఇప్పటి వరకు నీ జీవితంలో ఏ కార్యము జరగలేదా? అయినప్పటికీ దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. అయినప్పటికీ నువ్వు ఏమాత్రం కూడా ఆయన సన్నిధి నుండి నువ్వు తొలగకుండా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనం నిలబడ్డప్పుడు తప్పకుండా ఆయన విశ్రాంతిని కలుగజేసి మనల్ని బలంగా నిలబెట్టి సంతోషంలోనికి నడిపిస్తాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుచుండగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనము ప్రార్థించుకుందాం. హోలీ స్పిరిట్, మై లార్డ్, గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేయు దేవా, నీకు వందనములు చెల్లిస్తున్నాను రాజా. మీరు ఇచ్చిన గొప్ప వాక్యంను బట్టి వందనాలు యేసయ్యా. మీరు ఇచ్చిన ఆదరణను బట్టి వందనాలు యేసయ్యా. మా భారంలో రాజా మేము మోసుకొంచున్న మా భారంలో ఎప్పుడైతే రాజా మీ యొద్దకు మేము వస్తామో రాజా, మీరు విశ్రాంతిని కలుగజేస్తారనే విషయాన్ని మీరు తెలియపరిచిన విధానం బట్టి వందనాలు యేసయ్యా. బిడ్డలు ఎవరైతే రాజా ఈ వాక్యంలో ఏకీభవిస్తుండగా, వాక్యంలో ధ్యానిస్తుండగా, ఏ బిడ్డైతే వాచ్ చేస్తుండో రాజా, ఎటువంటి భారాల గుండా వెళ్తున్నారో, ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో, ఎటువంటి భయాల గుండా వెళ్తున్నారో, వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు. హల్లెలూయా మై లార్డ్. వారికి విడుదల కలిగించండి యేసు నామములో. వారికి సమస్తము రాజా తీసివేసి, ఆ భారంనంతా తీసివేసి వారికి విశ్రాంతి కలుగును గాక యేసు నామములో. ఆమేన్.
మీరు విశ్రాంతి కలుగజేస్తానన్నటువంటి గొప్పనైనటువంటి ఆదరణ మీరు ఇచ్చినందుకు మీకే వందనము చెల్లిస్తూ ప్రతి బిడ్డను మీ హస్తంలోకి అప్పచెప్తూ రాజా, మీరే రాజా సహాయము దయచేసి వారి పరిస్థితులన్నీ చక్కపరిచి, వారికి ఉన్న బలహీనతలన్నీ తీసివేసి, వారి కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ బాగు చేసి రాజా, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కలుగజేసి రాజా, మీరే సహాయము చేయమని మీరు ఇచ్చిన వాకును బట్టి మీకే వందనము చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇటు శ్రేష్టమైన సమయంలో మీరు వాక్యం ద్వారా మీరు బలపరచబడి ఉన్నారని, వాక్యంలో మీరు ఏకీభవించిన విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధముగా జీసస్ గ్రేస్ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా ఇంకా ముందు అనేకమైనటువంటి తన వాక్కును ద్వారా బలపరచబోచుండగా మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్కి కనెక్ట్ అయ్యి ఉండండి. ఈ వాక్యంను అనేకులకు షేర్ చేయండి. అనేకులు సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా వారిని ఎంకరేజ్ చేయండి. అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా బలపరిచినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్.